హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా నేను సప్త శనివారాల వ్రతం అంటే 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర్ల స్వామికి చేశాను. ఇందులో ఇది ఫస్ట్ వీక్, మొదటి వారం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ పూజ ఇవన్నీ ఎందుకు మనం చేస్తున్నాము అంటే అందరికీ తెలిసిన విషయం, అంతా మంచి జరగాలి, మనం అనుకునేవన్నీ జరగాలనే ఉద్దేశంతోనే. దేవుడు లేనిది మనం లేదు కదండి. సో ఈ వీక్ అందుకోసం అని చెప్పేసి నేను ఖచ్చితంగా చేయాలి అని మరి చేశాను. అది ఎలా చేయాలనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుణ్ణి సపరేట్గా పెట్టుకుంటాం కాబట్టి ఒక పీట తీసుకోవాలి. పీటను పసుపు వాటర్ కలిపి మొత్తం పుదించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. 5 అయినా పెట్టుకోవచ్చు, బట్ నేను ఒక సైడ్ మొత్తం పెట్టాను. దాని తర్వాత ఆ బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండితో ఆ పీట పైన ముగ్గు వేసేసి, ఆ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ గంధం వేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి, రెడ్ జాకెట్ పీసు. ఆ జాకెట్ పీస్ కూడా ఆ పీట పైన పరుచుకొని కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యం వేసేసుకొని దానిపైన దేవుడిని మంచిగా పూజించుకొని దేవుడిని పెట్టేసుకోవాలి. తర్వాత 2 తమలపాకులు, తమలపాకులకి బొట్లు పెట్టేసి మనం విఘ్నేశ్వరుణ్ణి అండ్ లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకొని ఇలా వస్త్రం, దూదితో చేసుకున్న వస్త్రాన్ని 2 విగ్రహాలకి దేవుడికి వేసి పూలతో మంచిగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర్ల స్వామికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి సో తులసితో కూడా మనం అలంకరించుకోవాలి. పూలతో అలంకరించుకున్నాక 2 చెమ్మలు పెట్టుకొని చెమ్మల్లో నువ్వుల నూనె అండ్ 2 దీపాలు నార్మల్గా మనం పూజించే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ దేవుడి నైవేద్యాలు. దేవుడికి ప్రీతికరమైనది వచ్చేసి చలివిడి ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ముందుగా బియ్యాన్ని మంచిగా కడుక్కొని వాష్ చేసిన తర్వాత వాటిని ఒక సన్నని వస్త్రంలో ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. వాటర్ అన్నీ పోయిన తర్వాత వాటిని ఫ్యాన్లోనే ఇంట్లోనే సో ఇట్లా ఆరబోసుకోవాలి అదే వస్త్రంలో. సో అవి ఆరిన తర్వాత మిక్సీకి మనం పిండిలాగా సేమ్ బియ్యం పిండిలాగా చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం బియ్యం పిండి, అందులో బెల్లం అండ్ అరటిపండు అండ్ ఆవు నెయ్యి, ఇవి 4 కలుపుకొని 4తో పాటు ఆవు పాలు కలుపుకుంటూ మనం రెగ్యులర్గా చేసే చపాతీ పిండిలాగా మంచిగా వచ్చే విధంగా ఇంకా మనం ఇలా చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా వచ్చిన తర్వాత వీటిని 2 దీపాల కోసం ఫస్ట్ వీక్ కాబట్టి 2 దీపాలు అండ్ ఒకటి వచ్చేసి నైవేద్యంగా. ఆ పిండి దీపం ఎలా చేస్తామంటే ఇలా చేయాలి. ఫస్ట్ బియ్యం ఇలా మనం దీన్ని దీపంలాగా తయారు చేసుకోవాలి. అండ్ కొంచెం మన వేలు ముద్రలు అవన్నీ పడకుండా కొంచెం వాటిని సెట్ చేసుకుంటూ దీపంలాగా వచ్చే విధంగా అండ్ అడుగు పలచగా లేకుండా చూసుకోవాలి. అండ్ వాటికి గోవింద నామాలు ఎట్లా అని అంటే ఇప్పుడు నేను చూపిస్తే గంధం అండ్ కుంకుమల గోవింద నామాలు అనేది పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా సేమ్. నెక్స్ట్ వచ్చేసి 2 తమలపాకులు, వాటిపైన గంధం బొట్టు పెట్టుకొని దీపాలకు కూడా 3 సైడ్స్ బొట్లు పెట్టుకొని అక్కడ 2 దీపాలను దేవుడి దగ్గర ఉంచాలి. గోవిందనామాలు ఇటు సైడ్ కనపడేలాగా. తర్వాత 7 వత్తులు మనం సపరేట్ తీసుకొని ఒకే దగ్గర పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా దేవుడి సైడ్ ఇలా పెట్టుకొని అందులో ఆవు నెయ్యి వత్తులు మునిగే వరకు అండ్ దీపం నిండుగా ఆవు నెయ్యితో ఇలా నేను చూపించే విధంగా పోసుకోవాలి. ఒక రాగి చెంబు, అందులో ఫుల్గా వాటర్ నిండుగా పోసేసుకొని పూలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు దేవుడికి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నైవేద్యాలు చూసుకుందాం. ఇక్కడ 3 నైవేద్యాలు నేను పెట్టాను. ఒకటి వచ్చేసి చలివిడి ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి వడపప్పు, థర్డ్ వన్ వచ్చేసి పానకం. ముందుగా చెమ్మలను వెలిగించుకోవాలి. ఎప్పుడైనా సరే అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదు. ఏకహారతి లేదా అగరబత్తులతో వెలిగించుకోవాలి. నేను అగరబత్తులతో వెలిగించుకున్నాను. చెమ్మలు వెలిగించుకోవాలి. చెమ్మల తర్వాత ఈ పిండి దీపాలను వెలిగించుకొని ఇంకా మన వెంకటేశ్వర్ల స్వామి వ్రతం అనేది మొదలు పెడదాం. వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ వెంకటేశ్వర స్వామి వ్రతం మనం వినొచ్చు. లేదు అని అంటే మనకు డౌన్లోడ్ కూడా PDF ఉంటుందండి, గూగుల్లో డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు. బట్ నేనైతే మొబైల్లో విన్నాము. మొత్తం వ్రతం కథలు అనేది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర 108 స్తోత్రాలు అనేటివి అయితే నేను చదివాను. అట్లా చదువుతున్నప్పుడు మనం అక్షంతలు, పువ్వులు, పసుపు, కుంకుమ బాబు చేస్తున్నాడు కదా ఇందులో, అలా అక్షంతలు వేసుకుంటూ దేవుడికి నమస్కారం అయితే మనం చేసుకోవాలి. అంతా మంచి జరగాలని చెప్పేసి మొక్కుకోవాలి, మీ ఏదైతే కోరిక ఉందో అది. నెక్స్ట్ ఏకహారతి అండ్ మంగళహారతి వెలిగించుకొని దేవుడికి
చూపియాలి. దేవుడికి ఇప్పుడు టెంకాయ కొట్టాలి. దేవుడికి మంగళహారతి పాటలతో మంగళహారతి ఇస్తూ ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం పెట్టి, తండ్రి నేను అనుకున్న సంకల్పాన్ని మాకు నెరవేర్చు, మేము అనుకున్న కోరికలన్నీ తీర్చండి స్వామి అంటూ వేడుకోవాలి మనస్ఫూర్తిగా. తర్వాత మా వారి ఆశీర్వాదాలు తీసుకొని పూజ ముగించాము సక్సెస్ఫుల్గా. నేను ఇప్పుడు మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 7 వారాలు కానీ వడ్డీలు కాసుల వాడు కాబట్టి 8 వారాలు మనం పూజ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వీక్ 2 పిండి దీపాలు, బట్ 7th వీక్ మాత్రం 7 పిండి దీపాలు పెట్టవలసి ఉంటుంది. మళ్ళీ వడ్డీగా 8వ వారం మళ్ళీ 2 దీపాలు, నార్మల్గా మొదటి వారం చేసినట్టు యథావిధిగా 2 పిండి దీపాలే పెట్టుతాం. దేవుణ్ణి కదిలించేసి అన్నీ ఈవినింగ్ వరకు తీసేయాలి. ఇక్కడ ఉన్న పిండి ప్రమిదలు వచ్చేసి మనం తినొచ్చు, లేదు అంటే గేదెలకి కానీ ఆవులకి కానీ మనం వాటర్లో కానీ కరిగించేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ వేసిన మన క్లాత్ అనేది ఎవ్రీ వీక్ యూజ్ చేయొచ్చు, బట్ వాష్ చేసి యూజ్ చేయాలి. మళ్ళీ దేవుడి విగ్రహాన్ని యథావిధిగా మన దేవుడి గదిలోకి తీసుకెళ్ళి పెట్టేయడమే. ఇలా నేను మొదటి వారం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.